అంటారా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు, ఏం లేదు. వచ్చినాయా 6 గ్యారంటీ పథకాలు మీకు? మొన్న అప్లై చేసినాం, ఎప్పటి నుంచో చేస్తే కూడా రాలేదు. మళ్ళీ మొన్న అప్లై చేసినాం, అప్లై చేస్తే అది కూడా రాలేదు. ఇక 6 గ్యారెంటీలల్లో ఒక రేషన్ కార్డు వచ్చింది నాకు. రేషన్ కార్డు వచ్చింది, అబద్ధం మీద చెప్పాలి, వచ్చింది రేషన్ కార్డు. ఎట్లుంది ఇప్పుడు ఈ 22 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన? బాగుంది, పరిపాలన బాగుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా హామీలు ఇస్తారు, వాళ్ళు చేసేది చేస్తారు. వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చి ఇవ్వలేరు కదా, గవర్నమెంటే పే చేస్తుంది, గవర్నమెంట్ నుంచే వస్తుంది, అది మన మీద నుంచి వస్తుంది. ఏదైనా ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేరు. ప్రజల చేత ఎన్నుకోబడతారు, ప్రజలే నిర్ణయిస్తారు ఏదన్నా. అట్లా నిర్ణయం అయింది, జరుగుతుంది. ఏ కాలం ఏది జరగాలనో అది జరుగుతుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తుంది గ్యారెంటీ. 3 ఇయర్స్ పరిపాలన ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ని మనం గెలిపించుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా కాంగ్రెస్ నుండి మీ ఎవరు అభ్యర్థి ఎవరు? నవీన్ యాదవ్ రెడ్డి. అంతకుముందు మీ ఎమ్మెల్యే ఎవరు? అంతకుముందు మా ఎమ్మెల్యే గోపినాథ్. సీఎం ఎవరు? సీఎం మన కేసీఆర్. కేసీఆర్ఏనా? ఎందుకు తెలియదు. ఇప్పుడేమో ప్రజెంట్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు చెప్పినావు అన్నట్టు. అంటే ఇటు సైడ్ మీకు వాటర్ ప్రాబ్లం అయినా లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు రేషన్ కార్డుకి ఎదురు చూసిన బిడ్డ రాలేదు. అంటే అప్పుడు 10 సంవత్సరాల పరిపాలన మంచిగా లేదా మరి? అప్పుడు పాలన ఉంది కానీ మధ్యలో ఉన్న వాళ్ళే మోసం చేస్తారు కదా. ఏ పార్టీలు ఉన్నా మధ్యలో ఉన్న వాళ్ళతోటే పోతుంది అది ఏదైనా. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళు ఏం చేయాలా, కొంచెం ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా తిరుగుతారు, తిరిగినట్లనే అట్లా ప్రజలను ఎవడుండో ఎవరు లేరో అది కూడా మనం పట్టించుకోవాలి. ఖచ్చితంగా నవీన్ యాదవే గెలుస్తారని చెప్తున్నారు. ఎంత మెజార్టీతో గెలవచ్చు నవీన్ యాదవ్? మెజారిటీ తోటే వస్తాడమ్మా, మెజారిటీ తోటే గెలుస్తాడు. ఎందుకంటే అది ఇప్పుడు రన్నింగ్ ఉంది, ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తాడని వస్తాడని మనం ఏమి ఇటట్టే అప్పట్లోపట్టే మనుషులు మారచ్చు. ఎట్లుంటుంది అంటే దీనిది పాలన ఎట్లుంటుంది అంటే ఆ క్షణంలోనే మారిపోతారు, ఆ క్షణంలో ఇది ఉంటుంది.